వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు చామగడ్డ పులుసు తయారు చేసుకుందాం. అర కేజీ చామగడ్డలతో పులుసు తయారు చేసుకుంటున్నాము. మట్టిలో నుండే చామగడ్డలు వస్తాయి కాబట్టి 2-3 సార్లు కడగాలి. వీటిని కడిగాక కుక్కర్లో వేసి చామగడ్డలు మునిగేలా నీళ్లు పోయాలి. అర స్పూను ఉప్పు వేసి మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక చల్లారనివ్వాలి. చల్లారాక పొట్టు తీసుకుందాం. ఉప్పు వేసి ఉడకనిస్తే చామగడ్డ పొట్టు ఈజీగా వస్తుంది. చామగడ్డ జిగురు చేతికి అంటుకోకుండా ఉంటుంది. పొట్టు తీసిన తర్వాత చామగడ్డలు పెద్దవైతే కట్ చేసుకోవాలి. చిన్నవైతే ఇలానే కూరలో వేసుకుందాం. చామగడ్డ ముక్కలు రెడీ చేసి ప్రక్కన పెట్టుకోవాలి. మన పులుపుకు తగినట్లుగా చింతపండు నానబెట్టి పులుసు తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. కళాయి వేడయ్యాక పల్లీలు, 1/2 టీ స్పూను మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేగాక స్టవ్ ఆఫ్ చేసి వెల్లిపాయలు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేశాక ఇప్పుడు చామగడ్డ పులుసు తయారు చేసుకుందాం. గిన్నెలో 2 స్పూన్ల నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. కొద్దిగా వేగాక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఇవన్నీ వేగాక చామగడ్డ ముక్కలు, అర స్పూను పసుపు, అర స్పూను ఉప్పు, కొద్దిగా కారం వేసి కలపాలి. మసాలాలో ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మూత పెట్టి 1 నిమిషం ఉడకనివ్వాలి. 1 నిమిషం ఉడికాక రెడీగా ఉన్న చిక్కని చింతపండు రసం వేసి 1 గ్లాసు వాటర్ కూడా వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చామగడ్డలు పులుపు, కారం పీల్చి ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. 5 నిమిషాలు ఉడికాక రెడీగా ఉన్న మసాలా కూరలో వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసి కలిపి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చామగడ్డ పులుసు చక్కగా ఉడికింది. సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. చాలా రుచిగా ఉండే చామగడ్డ పులుసు రెడీ అయిందండి. ఈ పులుసు అన్నంలో, బ్రేక్ఫాస్ట్లోకి సూపర్గా ఉంటుంది.